నెట్ ఫ్యాబ్రిక్ అది కూడా ఆరి వర్క్ చేసి వచ్చింది. దీంతో బ్లౌజెస్ కుట్టడానికి సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. సో ఎవరికైనా నచ్చితే యూస్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మనం హ్యాండ్ స్టిచ్ చేసినప్పుడు ఖర్చు అది కనిపిస్తుంది. అలాగే ఓవర్లాక్ చేసినా కానీ ఆ థ్రెడ్స్ అవి భుజం మీదకి అలా కనిపిస్తూ ఉంటాయి. అవి కనిపించకుండా ఉండటానికి మనం జాయింట్ వేయక ముందు మనం కనుక లోపల భుజం పైకి ఆ ఖర్చుని ఒక స్టిచ్ చేసుకుంటే మనకది ఆడ్గా కనిపించకుండా ఉంటుంది. అలాగే నెట్ ఫ్యాబ్రిక్ అనేది నెట్లో నుంచి కనిపిస్తుంది కదా, సో అది కనిపించకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు స్లీవ్స్కి మీకు అక్కడ ఖర్చు కానీ అదేం కనిపించట్లేదు. ఏం చేయాలి అంటే ఒక ఫోల్డింగ్ భుజం వైపుకి వేసుకొని మనం ఇక్కడ పైకి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల అది భుజం పైకి కనిపించదు. బోటిక్ స్టైల్లో బ్లౌజ్ అనేది వస్తుంది. ఇది మీరు బయట కొన్న బ్లౌజ్ లాగే ఉంటుంది, స్టిచ్ చేయించుకున్నట్లుగా ఉండదు. అలాగే నెట్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేటప్పుడు లోడింగ్ అనేది చేయకూడదు. లోడింగ్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఖర్చు మొత్తం కూడా కనిపిస్తుంది. లోడింగ్ చేయకూడదు. అలాగే థ్రెడ్ మెడకి పైపింగ్ వేసుకున్నా సరే లోపలికి ఖర్చు కనిపిస్తుంది. అలా కనిపించకుండా ఉండడం కోసం మనం వేరే ఒక ఫ్యాబ్రిక్ ఏదైనా సరే, ఇప్పుడు నార్మల్ డ్రెస్సెస్ కుట్టడానికి వేసుకుంటాం కదా, మెడకి ముక్క వేసుకుంటాం కదా, అలా వేసుకోవాలి. దానివల్ల ఆ ముక్కకి లోపలికి ఖర్చు అనేది వెళ్ళి నెట్కి కనిపించకుండా ఉంటుంది. సేమ్ ఈ బ్లౌజ్ కూడా అలాగే చేశాను. మనం వేరే ముక్క అనేది వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఆ నెక్ దగ్గర కూడా ఎక్కడ కూడా నెట్ ఫ్యాబ్రిక్ ఖర్చు ఊరికే కనిపిస్తుంది. అలా కనిపించకుండా స్టిచ్ చేయొచ్చు. ఇది కూడా చూడొచ్చు, మీకు నెక్ దగ్గర వేరే ముక్క కనిపిస్తుంది కదా, అలా ముక్క వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల అసలు ఈ ఫ్యాబ్రిక్ అసలు నెట్ ఫ్యాబ్రిక్కా నార్మల్దా అన్నట్టుగా ఉంటుంది. మీకు ఎక్కడ కూడా ఖర్చు అనేది కనిపించకుండా ఉంటుంది. అలాగే స్లీవ్స్ దగ్గర కూడా ఓవర్లాక్ చేయకుండా లోడింగ్ చేసేసుకుంటే స్లీవ్స్కి మనం ఓవర్లాక్ చేసే పని ఉండదు కాబట్టి జస్ట్ ఖర్చు ఒకటి కనిపిస్తుంది. ఇంకా స్పెషల్గా మనం ఓవర్లాక్ చేసిన దారం కనబడకుండా ఉంటుంది. సో ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.